కశ్మీర్పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలనే ఆ దేశ ప్రధాని రిపీట్ చేశాడు. భారత్తో యుద్ధానికి సైతం సిద్ధమంటూ కవ్వింపులకు దిగాడు. కానీ రియాలిటీ అలా లేదు. కయ్యానికి కాలు దువ్విన పాక్ ఆర్మీ చీఫ్ నోరు మెదపట్లేదు. పైగా తన ఫ్యామిలీని సైలెంట్గా విదేశాలకు షిఫ్ట్ చేసేశాడు. మునీర్తో పాటు పాకిస్తాన్ సైన్యంలోని అనేక మంది అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా బ్రిటన్, న్యూజెర్సీకి పంపించేశారు. మరోవైపు బలూచ్ ఫైటర్లు సైతం పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా సీన్లోకి దిగిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా యుద్ధానికి సిద్ధమంటున్నారంటే పాక్ ప్రధానిని ఏమనాలి? ఏ ధైర్యంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు? ఈ మొత్తం వ్యవహారంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? టాప్ స్టోరీలో చూద్దాం. Rightly said, Kashmir is the jugular vein of Pakistan. Unfortunately, this globally recognized dispute remains unresolved despite multiple UN resolutions. Let there be no doubt, Pakistan shall continue to support the right of self-determination of the Kashmiri people till they achieve their rights through their great struggle and sacrifices. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కామెంట్స్ ఇవి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న షరీఫ్ ఉద్రిక్తతల గురించి స్పందించారు. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడిగా పేర్కొన్నారు. కశ్మీరీల పోరాటానికి చివరి వరకు మద్దతు ఇస్తామని హద్దుమీరారు. ఇదే సమయంలో పహల్గాం ఘటనపైన విచారణకు డిమాండ్ చేశారు. పహల్గాం ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యమన్నాడు షరీఫ్. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లెవేశాడు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపైన పరోక్షంగా స్పందించాడు. మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీ పడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోవడానికైనా సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నామంటూ భారత్ను నిందించే ప్రయత్నం చేశాడు. Continuing with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీ పడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోవడానికైనా సంసిద్ధం. మొత్తం ప్రసంగంలో షహబాజ్ షరీఫ్ చెప్పాలనుకున్నది ఇదే. కానీ రియాలిటీ మరోలా ఉంది. భారత్ చేస్తున్న యుద్ధ సన్నాహాలతో పాకిస్తాన్ సైన్యం నిలువున వణుకుతోంది. కశ్మీర్ మాదే, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని పిచ్చి కూతలు కూసిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరా పత్తా లేకుండా పోయాడు. చేయాల్సిందంతా చేసి తన కుటుంబం మొత్తాన్ని విదేశాలకు పంపించేశాడు. అతనొక్కడే కాదు, పాక్ సైన్యంలోని అత్యున్నత స్థాయి అధికారులందరూ అదే పని చేశారు. తమ తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా బ్రిటన్, న్యూజెర్సీలకి పంపించేశారు. ఎందుకంటే భారత్తో యుద్ధం మొదలైతే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికంటే ఎక్కువగా పాకిస్తాన్ సైనిక అధికారులకే తెలుసు. ఈ భయానికి అసలు కారణం మరొకటి కూడా ఉంది. ఆ రీజన్ పేరు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. కశ్మీర్ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరించాలని డిసైడ్ అయింది. వేర్పాటువాదంతో రగిలిపోతున్న బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో ఉన్న సైనికుల్ని కూడా భారత సరిహద్దులకు తరలిస్తోంది. ఇక్కడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ యాక్షన్లోకి దిగింది. పాక్ సైనిక వాహనంపై బాంబులతో దాడి చేసింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఈ బాంబు దాడి మార్గట్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో కనీసం 10 మంది పాక్ సైనికులు మరణించారని బలూచ్ టీం ప్రకటించింది. పాకిస్తాన్లోని క్వెట్టా సమీపంలో రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ద్వారా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై బాంబు దాడి చేసింది. పాకిస్తాన్ ఆర్మీ వాహనం ధ్వంసమైందని, జవాన్లు చనిపోయారని ప్రకటించింది. తర్వాత ఐఈడీ పేల్చివేత దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమను ఆక్రమిత దళాలుగా అభివర్ణించిన పాకిస్తాన్ ఆర్మీపై విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామని తెలిపింది. బలూచిస్తాన్లో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని, తమ చర్యలను తప్పుపడితే రియాక్షన్ ఇంతకంటే వైల్డ్ గా ఉంటుందని హెచ్చరించింది. కానీ ఇప్పుడే ఈ బిఎల్ఏ దాడి ఎందుకు చేసినట్లు? This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear. నిజానికి జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్, టఫ్కాన్లో
పాక్ ఆర్మీ కాన్వాయ్పై దాడి తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంత యాక్టివ్గా లేదు. భారత్తో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న ఈ సమయంలోనే మరోసారి పాక్ ఆర్మీ లక్ష్యంగా విరుచుకుపడింది. ఎందుకంటే పాక్ సైన్యాన్ని లక్ష్యం చేసుకోవడానికి ఇదే అనువైన సమయంగా బిఎల్ఏ భావిస్తోంది. కాస్త వివరంగా చెప్పాలంటే భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న టైంలోనే ప్రత్యేక బలూచిస్తాన్ను సాధించుకోవాలని బలూచ్ ఫైటర్లు భావిస్తున్నారు. అందుకే పాక్ ఆర్మీ లక్ష్యంగా మళ్లీ దాడులు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. అదే నిజమైతే పాకిస్తాన్కు అసలు సమస్య మన సరిహద్దుల్లో కాదు, స్వదేశంలోని వేర్పాటువాదుల నుంచే ఎదురవుతోంది. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అన్నింటికీ తెగించి ఉంది. సో వీళ్లు రంగంలోకి దిగితే ఆపడం పాకిస్తాన్ సైన్యం వల్ల కాదని ఇప్పటికే తేలిపోయింది. అలాంటిది భారత్తో యుద్ధం మొదలైన సమయంలో బిఎల్ఏ సీన్లోకి దిగితే పాకిస్తాన్ అన్ని రకాల సంక్షోభాలతో సతమతమవుతోంది. భారత్తో యుద్ధానికి అవసరమైన సైనిక బలం లేదు, ఆయుధ సత్తా అంతకంటే లేదు. ఉన్న మొత్తం సైన్యం మన సరిహద్దులకు పంపిస్తే వేర్పాటువాద ప్రాంతాలు చేజారిపోతాయి. ఇలాంటి ఒక అవకాశం కోసం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సో ఆఫ్ఘన్ను ఆనుకుని ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా పాకిస్తాన్ చేజారిపోతుంది. తర్వాత బలూచిస్తాన్, సింధులు కూడా పాకిస్తాన్కు కాకుండా పోయే ప్రమాదం ఉంది. అలా అని సరిహద్దులకు సైన్యాన్ని తరలించే విషయంలో వెనక్కి తగ్గితే వరల్డ్ మ్యాప్లో పాకిస్తానే లేకుండా పోతుంది. ఇవన్నీ షహబాజ్ షరీఫ్కు, ఆ దేశ ఆర్మీ చీఫ్ కూడా తెలుసు. అయినప్పటికీ భారత్ను ఎదుర్కొనేందుకు ఎంతవరకైనా వెళతామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ మనతో యుద్ధం చేసే సిచ్యుయేషన్లో లేదు సరికదా, తనను తాను కాపాడుకునే పరిస్థితుల్లో కూడా లేదు. ఆ దేశ ఆర్మీ అధికారులు మనతో యుద్ధానికి ముందే తమ కుటుంబాలను విదేశాలకు తరలిస్తున్నారంటేనే ఓటమిని అంగీకరించారని అర్థం.